ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కొత్త విషయం తెలిసింది కదా, అదే మెసేజ్ అని చెప్పాను కదా. మేడం జ్యూస్ తీసుకోండి. లేదు సార్, నేను తాగలేను, నేను వెళ్ళాలి. థ్యాంక్ యూ సార్, వస్తాను. బ్రేకింగ్ న్యూస్. సిటీలో మిల్క్ ప్రోడక్ట్ సప్లై చేసే మంచి పేరున్న నీరజాదేవి గారి ఫ్యాక్టరీ మూసివేత ఆధారాలతో సహా గుండమ్మ అనే మహిళ బయట పెట్టడం జరిగింది. చెప్పు. ఏంటి నీరజ, నీ ఫ్యాక్టరీని క్లోజ్ చేశారట? టీవీలో న్యూస్ వస్తుంది, నిజమేనా? హలో, నువ్వేంటి ఓ అడ్రస్ లేని ఆడదాని చేతిలో అంత సింపుల్ గా ఓడిపోయావు? మేడం, ఇంతకాలం మార్కెట్లో మీరు సంపాదించుకున్న పేరు, మీ వ్యాపార సామ్రాజ్యం ఆ గుండమ్మ కొట్టిన ఒక్క దెబ్బతో నేలమట్టం అయిపోయాయి మేడం. నీరజాదేవి, నా పేరు నీరజాదేవి. మనుషుల్ని తొక్కుకుంటూ పైకొచ్చాను, శవాల మీద పునాదులు లేపుకుంటూ వచ్చాను. ఎదురు తిరిగిన వాళ్ల తలలు తీయటమే కాని తల వంచడం అలవాట్లేదు నా హిస్టరీలో. మన ప్రోడక్ట్ లో కల్తీ జరిగింది, జరుగుతుంది, చేస్తాం. దానివల్ల ఒకళ్ళిద్దరు చనిపోతే నష్టపరిహారం పడేస్తాం. వచ్చి డబ్బులు అడగాలి కానీ ఫ్యాక్టరీ సీజ్ చేపిస్తుందా అది? కానీ మేడం, ఆ ఫ్యాక్టరీ అది ఫ్యాక్టరీ ఏంట్రా, సీజ్ చేస్తే అయిపోతుందా? కంపెనీ పేరు మారుస్తాం, లేబుల్ మారుస్తాం, మళ్ళీ ఓపెన్ చేస్తాం. అది పెద్ద మ్యాటర్ కాదురా. కానీ నలుగురిలో అది నన్ను అన్పాపులర్ చేసింది. మీడియా ముందు మాట్లాడిందిరా, అది నేను తట్టుకోలేకపోతున్నాను. నీరజాదేవి అంటే యముడి లెక్క. ఆ గుండమ్మ ప్రాణాలు తోడేస్తాను. ఇస్తా. ఈ నీరజాదేవి అంటే ఏంటో తనకి చూపిస్తా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.